నమస్తే నమస్తే బిజీ పీపుల్. ఈరోజు సాటర్డే అండ్ టైం వచ్చేసి 3:30 అయింది. బైక్స్ బదులు కార్ కనిపిస్తుందని ఆశ్చర్యపోకండి. మేము ముగ్గురు ఉన్నాం అనమాట, అందుకనే కార్ తీయాల్సి వచ్చింది. లాంగ్ రైడ్ వెళ్తున్నాం. ఎక్కడికి అంటారా? హైదరాబాద్. దేనికి అంటారా? పాయా తినడానికి. జస్ట్ అలా లాంగ్ రైడ్. వీళ్ళకి బాగా బలిసిందని మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు. యాక్చువల్గా ఏంటంటే డిగ్రీ క్లాస్మేట్స్ కలుద్దామని అనుకున్నాము. సో తౌసిఫ్ అని మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చాడు. నైట్ సరదాగా అలా లాంగ్ డ్రైవ్కి ప్లాన్ చేసాం అనమాట. అండ్ రిమైనింగ్ మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుందని ఇలా చిన్న రైడ్ ప్లాన్ చేసాం. అండ్ బేసిక్గా అయితే బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకోండి. సరదాగా అయిపోయింది. ఒక వికెట్ డౌన్ అయిపోయింది. రాత్రి అంతా ఉంటా అన్నారు, నన్ను నైట్ డ్రైవింగ్ చేయమన్నారు. తీరా చూస్తే ఇదిగో ఈ వికెట్ ఏమో హాఫ్ వికెట్లో ఉంది. అదిగో వెనక చూపించరా, వెనక కెమెరా చూపించా ఆ వికెట్ ఎలా ఉందో పరిస్థితి. ఆ వికెట్ పరిస్థితి అదనమాట. అది కొరకు కూడా పెడుతున్నాడు. అది చూసారుగా, చిన్న 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 పుల్లు ఇటు లోపల ఉన్నట్టుంది కదా గురక. అది పరిస్థితి. గుంటూరులో ఎన్నింటికి స్టార్ట్ అయ్యారా మనం? 2 అయిందా? 2 అవ్వలేదులే, 1:30 1 అనుకుంటా. 1 గంటకి బకాసులో ఒక షవర్మా వేసి స్టార్ట్ అయ్యాం 1 గంటకి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంతరా? టైం ఆల్మోస్ట్ 5 అవుతుందా? అది 4:40 అయింది. ఇప్పుడు నార్గెట్పల్లి వచ్చాం. అంటే మధ్యలో కాస్త చిన్నగా వచ్చాం అనమాట, క్యాబ్స్ తీసుకుంటూ. ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్లో డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. ఇక్కడ చిన్న కాఫీ బ్రేక్ తీసుకొని మళ్ళీ యథావిధిగా మన డ్రైవింగ్ స్టార్ట్ అయిపోద్ది. సింగిల్ కొట్టడండి, మా వాళ్ళకి ఎవరికి కారు రాదు. గేసెద్దులో ఉంటారు కానీ కారు మాత్రం రాదు. ఏం చేస్తాం, ఏం చేయలేం. అంటే కొంచెం బొద్దుగా ఉంటాం, ఏమనుకోకండి. ఇది మావాడి పరిస్థితి. ఫుల్ ఫసక్ అయిపోయాడు. తను హాయ్ చెప్పా వ్యూవర్స్కి. దా ఇంకా రారా, టీ తాగొద్దానా? అదంతే ఉంటాడు ఆడతాడు. అన్న 2 ఇయర్ నా దంచాయి. ఆడు మాత్రం దిగట్లేదు. అంత వేడేం లేదు రాజా, నార్మలే. బాగా కూల్గా ఉండేసరికి వెదర్ ఇంత గరం చాయ్ కూడా వేడి అవ్వట్లేదు. పర్లా కొంచెం వేడిగా ఉంది కానీ బట్ నాట్. చాయ్ అయితే బాగుంది, దమ్ చాయ్. అది సంగతి. మంచి షాగౌస్లో పాయా తినడానికి, కిచిడి తినడానికి బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట ఇది మాది. అర్థం చేసుకోండి మా వాళ్ళకి ఎంత బలిసిందో. గుంటూరులో తినకుండా 280-300 కిలోమీటర్స్ జర్నీ పెట్టించి అక్కడికి తీసుకెళ్ళి పాయా తినాలని చెప్పి తీసుకెళ్తారు నన్ను. ఇప్పుడు అలా ఉన్నారు మా వాళ్ళు లేరు. చూసారు కిందాక అలా ఉంటుంది. బాబా క్లైమేట్ మామూలుగా లేదు. అలాగానే పోయింది మొత్తం. ఏంటో వీడియో పట్టుకోగానే ఫాగ్ అంత పోద్ది. అదే మామూలుగా లేదండి ఫాగ్. ట్రాఫిక్ కూడా అలానే ఉంది. హైదరాబాద్కి దగ్గరలో వచ్చేసాం. ఓఆర్ఆర్ వెళ్తే 60 కిలోమీటర్స్, అటైనా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బస్సులు అవి ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు. ఓఆర్ఆర్ అయితే గోల్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? అంతేనా? ధనంజయ్ లేచాడండి. ఎదుగో వికెట్ లేచింది. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం.
డైరెక్ట్గా టోలీ చౌక్ వెళ్ళిపోతాం మనం షాగ్ హౌస్ దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ కొత్త విషయం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇంతకుముందు 100 దాటితే ఫైన్ పడేది, మనకి ఫోటో వచ్చేది కదా. ఇప్పుడు 120 అంట స్పీడ్ లిమిట్ చేంజ్ చేశారు. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే 100 మీద వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఎవరికైనా. 120 అంటే ఇట్స్ రీజనబుల్ అని చెప్పొచ్చు. చాలా బాగుందన్నమాట. 120 అంటే ఓకే, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, త్వరగా వెళ్ళొచ్చు కూడా. 100 అంటే ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పొద్దుగల 100 పట్టుకొని కూర్చొని 100 ఎక్కడ దాడతామా, వీళ్ళు ఎక్కడ ఫోటోలు తీస్తారా అని ఎతుకుతూ కూర్చునే వాళ్ళం అనమాట. ఇప్పుడు కొంచెం బాగుంది. ఫుల్ ఫాగ్. నెక్స్ట్ 10-15 ఫీట్ కంటే ఎక్కువ కనిపించట. ఇప్పుడు దాకా లైట్స్ కూడా లేవు. ఇప్పుడైతే కొంచెం స్ట్రీట్ లైట్స్ అని ఉండడం వల్ల కొంచెం స్పీడ్ వెళ్ళగలుగుతున్నాం, లేకపోతే అంతే సంగతి అనమాట. జనాలు ఎవరు 60-70 మ్యాప్స్లో కూడా ఫుల్ వే అంతా ఆరెంజ్ చూపిస్తుంది, గ్రీన్ అసలు చూపించట్లేదు. సిచ్యువేషన్ అది. మూసుకొని స్లోగా బాగుంటుంది గూగుల్ మ్యాప్స్ కూడా. స్ట్రీట్ లైట్స్ ఉండడం వల్ల రోడ్డు కనిపిస్తుంది, కొంచెం స్పీడ్ వెళ్ళగలుగుతున్నాం, లేకపోతే అసలు దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది, 60-70 లోపు వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ లేవు ఇక్కడ. సిచ్యువేషన్ చూడండి. ఇంకా ఇక్కడ ఫాగ్ లేదు కాబట్టి మనకు రోడ్డు కనిపిస్తుంది. ఫాగ్ ఉంటే వస్తుంది చూడండి మీరే. సిచ్యువేషన్ 10 ఫీట్ కంటే ఎక్కువ కనిపించట్లేదు ఇక్కడ. 10 ఫీట్ 15 ఫీట్ కనిపిస్తుంది. ఇంకా తెల్లారలేదు, ఇప్పుడే మెల్లమెల్లగా వస్తుంది అనమాట. పొగలు చూసావా? Huh? 5 అవర్స్ డ్రైవ్ తర్వాత షాగ్ హౌస్ దగ్గరకు వచ్చాక ఈ ప్లేట్లో ఈ పీసెస్ చూస్తుంటే పడ్డ శ్రమంతా పోయిందనమాట. వేడిగా పొగలు కక్కుతున్న పాయ మీరు చూడొచ్చు. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ షాగ్ హౌస్ రెస్టారెంట్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం ఎగబడుతున్న జనాలు మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ పాయ. అదిరిపోద్దండి, మామూలుగా ఉండదు. ఫుల్గా మసాలాలు దిట్టంగా దట్టించి స్పైసీగా మంచి సూప్ లాగా ఉంటుంది అనమాట. అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. అదిరిపోద్ది. టేస్ట్ చేసిన వాళ్ళు మీరు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి, దాని గురించి మీకు మాత్రమే తెలుసు. టేస్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను మీకు చెప్పేది ఏం లేదనమాట. అది టేస్ట్ చేస్తేనే దాని గురించి తెలుస్తుంది. చూడండి. మామూలుగా చేంజ్ అవ్వలేదు ఇది. అలా చూడకండి, మీకు కూడా వస్తుంది. వస్తాడులేవా, బయట ఉండాలేంటి వాడి కోసం. మేము ముగ్గురం అయితే గుంటూరు నుంచి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ రావాలి, వాడి భరత్, వాడి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అది వచ్చేసరి చూడండి, మంకీ క్యాప్ పెట్టుకొని. బాలుడు చాలా అమాయకుడిగా ఉంటాడు కానీ మామూలుగా ఉండదు వ్యాపారం అన్నాడుతో. నాకు కూర్చో, ముందు కూర్చో. వీడు అసలు అందరూ బాధగా అస్సలు పడగలేదు కదా నువ్వు. సరే పడుకో పడుకో పడుకో. ముందే నెరవేయడు సత్యనపల్లి నుంచి అంటే పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, నారగేట్పల్లి. నల్గొండ మీద వస్తుంది. అదే ప్లేట్ వాడము రా మనం, వదిలేసాం. మనం ప్లేట్ వాడాం, ముందే ఆపేది. ఫైనల్లీ షాగ్ హౌస్ పాయాకి వచ్చేసాం. ఆయన తీసా, ఇప్పుడు దాకా ఆయనే తీసా. ఇది నాన్
వీటిని ముక్కలు ముక్కలుగా చేసి ఇలా వేసుకోవాలన్నమాట. సాంబార్లో ఇడ్లీ నడుచుకుంటున్నాను అంతేరా, అంతే. నీకు తినడం రాదు. ఇవి ఎంత తలస్నానం చేస్తే అంత బాగుంది. మీకు ఏది కావాలి? నాన్ కావాలా, రోటీ కావాలా? తీసుకోండి, మీకు ఏది కావాలంటే తినండి. ఎలా ఉందిరా? ఎప్పుడైనా తిన్నావా? ఇదే ఫస్ట్ టైం ఏడా? సెకండ్ టైం షాక్ హౌస్ దగ్గర ఎలా ఉందిరా తను? ఇప్పుడు చెప్పు. బాగుంది. మంచి మసాలాలు, స్పైసెస్ గట్టిగా దట్టించి ఇంకా నేను ప్రతాప్ గారు రాలా. మామూలు రచ్చకుండేది కదా. ఇంకా ప్రతాప్ గారికి ఫోన్ చేశారు. అక్కడ రావాలి తీసుకురండి. వెనకాల ఉంటే వెళ్తా. ఫ్రెండ్స్ అందరం ఇలా గ్యాదర్ అయ్యాం. మేమంతా డిగ్రీ క్లాస్మేట్స్ అండి. హిందూ కాలేజ్ గుంటూరు 2008 బ్యాచ్. అందరం ఇలా కలిసాం. ఇంకా చాలామంది కలిసేవాళ్ళు, కాకపోతే అనుకోని సందర్భం కాబట్టి కొంతమందిని కలిసాం. సో అలా హైదరాబాద్లో చక్కర్లు కొట్టిన తర్వాత అలా డిన్నర్ చేసుకొని సరదాగా ముచ్చట్లు ఆడుకొని పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకొని అందరితో కలిసి కాసేపు స్పెండ్ చేసి టైం హ్యాపీగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం మేము. ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఎప్పుడైనా ఇలాగ గెట్ టుగెదర్ కలిసి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో గైస్, నైట్ అలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత భరత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదాగా అలా కాసేపు కబుర్లు చెప్పుకొని ఫ్రెండ్స్ అందరం పాత విషయాలన్నీ కాసేపు హ్యాపీగా రెస్ట్ తీసుకొని నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ గుంటూరుకి. సో ఈ రైడ్ అలా జరిగింది. అండ్ గైస్, మీకు కూడా ఎప్పుడన్నా ఇలాగ అనుకోని సందర్భం, లైక్ అనుకోకుండా సరదాగా ఇలా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అండ్ ఇలా మీరు కూడా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసిన ఏమైనా సందర్భాలు ఉంటే మాతో షేర్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ కామెంట్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్లో చదువుతాను. అలాంటి ఏమైనా సందర్భాలు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్. పాయా తినేసాం చక్కగా. అలా అలా హైదరాబాద్లో ఒక రౌండ్ వేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 3 అయింది. అండ్ దారిలో ఇంకేమైనా కబుర్లు ఉంటే చెప్తాను. ఇప్పటికైతే బాయ్ బాయ్. థ్యాంక్ యూ. పెట్టేరా.